BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. ఎలాంటి షరతులకైనా ఓకే, బెయిల్ ఇవ్వండి చాలు. హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో కూరుకుపోయారు. పల్నాడు పులిని అంటూ వెర్రవీగిన ఆయన ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. నెల రోజులకు పైగా నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను, బెయిల్ మంజూరు చేయండి చాలు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం ఇప్పటికే 2 సార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే 2 సార్లు ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ఏ షరతులైనా విధించండి, బెయిల్ ఇవ్వండి చాలు అంటూ హైకోర్టును వేడుకున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం ఆగస్టు 5 ఏపీ హైకోర్టు విచారించనుంది. అదలా ఉంచితే జగన్ 5 ఏళ్ల పాలనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. అధికారం చేతిలో ఉంది, తనను అడ్డుకునేవాడెవరన్న రీతిలో ఇష్టారీతిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుపడిన తెలుగుదేశం ఏజెంట్పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన మరునాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. అనుచరులతో కలిసి సోదరులిద్దరూ కారంపూడిలో స్వైర విహారం చేశారు. మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతూ తెలుగుదేశం శ్రేణులపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టారు. ఏకంగా సీఐ పైనే దాడికి పాల్పడ్డారు. ఈ 2 సంఘటనలపై కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు తరలించారు. అప్పటి నుంచి పిన్నెల్లి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం 2 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. 2 సార్లు కోర్టు పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది. దీంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్న పిన్నెల్లి ఎటువంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను, బెయిల్ మంజూరు చేయనంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్ సోమవారం అంటే ఆగస్టు 5 విచారణకు రానుంది.